అది ఎండిపోతే ఏమైద్ది అనంటే ఆపోజిట్ ఉన్న దేశాల రాజులన్నీ యెరూషలేములోకి వచ్చేస్తారు ఆ నది దాటుకొని. ఇప్పుడు అది మొత్తం ఎండిపోయింది. ప్రకటన గ్రంథంలో జరిగే సూచనలన్నీ జరుగుతున్నాయి. ఉప్పు నీరు మంచి నీరుగా మారింది. ఒక ప్రాంతంలో సముద్రం ఉంటే సముద్రంలోనికి సకల నదులన్నీ కలుస్తాయి. మంచినీరు, ఉప్పు నీరు, మురుగునీరు, అన్ని నీరు కలుస్తాయి. అలా ఆ సముద్రంలోనికి మంచి కాలవ కలిసి కొన్ని సంవత్సరాలకి ఉప్పు తగ్గిపోయి మంచినీరు తేలిందంట బయటికి. ఎడారిలో నదులు పారుతాయి. ఎడారిలో నదులు పారుతున్నాయి ఇప్పటికి. అంటే ఇవన్నీ ఆల్రెడీ జరుగుతూ వచ్చాయి. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే రాకడ త్వరలో రాబోతుంది. సో అంత్యక్రీస్తు ఏం చేస్తారు? అంత్యక్రీస్తు సాతానును ప్రచారం చేస్తూ ఉంటాడు. సాతాన్ని మాత్రం ఆ 1000 ఏళ్ల పరిపాలనను దేవుడు బంధిస్తాడు. ఆ 1000 ఏళ్ల